కేబీఆర్ న్యూస్ కి స్వాగతం. 27 రోజులుగా కొనసాగుతున్న కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ల ధర్నా. జగన్ విధ్వంస పాలన సరిచేయడానికి సంవత్సరం పట్టింది. దాచేపల్లి సిఐ వేధింపులకు గురైన మల్లయ్యను పరామర్శించిన పార్టీ సీనియర్ నేతలు. 27 రోజులుగా కొనసాగుతున్న కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ల ధర్నా. తమ డిమాండ్లను నెరవేర్చాలని ఏపీ మిడ్ లెవెల్ హెల్త్ ప్రొవైడర్స్ కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ల అసోసియేషన్ కాకినాడ జిల్లా శాఖ ఆధ్వర్యంలో ఈ రోజు కలెక్టరేట్ ఎదుట ధర్నా సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ, నమస్తే అండి అందరికీ. నా పేరు శ్వాతివతిని. నేను విరవ పిహెచ్సిలో కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్గా గత 6 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నానండి. ఈ రోజు వరకు కూడా ఎన్హెచ్ఎంలో పనిచేసిన ప్రతి ఉద్యోగికి కూడా సంవత్సరానికి 5% చొప్పున ఇంక్రిమెంట్ ఇవ్వాల్సింది ఉందండి. కానీ మేము 6 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నా కూడా మాకు ఎటువంటి ఇంక్రిమెంట్ అనేది మాకు అప్లై చేయలేదు. అడుగుతున్నప్పటికీ కూడా మాకు మీరు ఎన్హెచ్ఎంలో ఉన్నారు, మీరు కాంట్రాక్ట్లో ఉన్నారు అంటున్నారు. ఎన్హెచ్ఎంలో ఉన్న వాళ్ళు రెగ్యులర్ అవ్వరు, ఓకే. మరి ఎన్హెచ్ఎంలో ఉన్న వాళ్ళకి కనీసం ఎన్హెచ్ఎం పాలసీ ప్రకారం ఇంక్రిమెంట్ అని ఇవ్వాలి కదా, 2 లేవు. ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు ఒకటి అడుగుతున్నాను, ఈ రాష్ట్రంలో మీరు ఎలక్షన్ ముందు ఏదైతే చెప్పి ఉన్నారో ఏ ఆడబిడ్డకి అన్యాయం జరిగినా ఊరుకొని ప్రభుత్వం మీద అని చెప్పి ఉన్నారు. అలాంటిది ఈ రోజు మేము 8500 మంది ఆడబిడ్డలు ఇలాగా ఎండనగా వాననగా రోడ్డు పట్టుకొని మేము ఉండగా మేము మీకు కనీసం కొంచెం కూడా కించదు బాధ కూడా లేకపోవడం చాలా దారుణమైన పరిస్థితి అండి ఇది. ఎందుకంటే మేము ఆడబిడ్డల లిస్టులో మేము లేమా అని అడుగుతున్నానండి. ఈ రోజున కామన్ సిహెచ్ఓ చనిపోతే వాళ్ళకి ఒక ఎగ్జిక్యూషన్ లేదు, వాళ్ళు కనీసం వాళ్ళు పూడ్చిపెట్టడానికి మట్టి ఖర్చులు కూడా డబ్బు లేని దుర్భర స్థితిలో ఒక కామన్ సిహెచ్ఓ ఈ రోజున ఉన్నది. ఈ రోజున ఒక పట్టభద్రుడికి అంటే ఒక డిగ్రీ హోల్డ్ చేసిన వాళ్ళ పరిస్థితి ఈ రాష్ట్రంలో ఎంత దారుణంగా ఉంది. రోడ్డు పట్టుకొని వర్షంలో ఎండలో వానలో ఒకసారి అక్కడ చూడండి, నత్తలు జలగలు. అయినా మేము ఇక్కడ ఎంతమంది ప్రభుత్వ అధికారులు ఎంతమంది ఈ రోడ్లో ఇలా వెళ్తున్నా సరే, మేము కలెక్టర్ ఆఫీస్ పక్కనే చేస్తున్నాము, ఎంతమందిలో రోడ్లు వెళ్తున్నా కనీసం వర్షంలో తడిసిన ఏ అధికారి కూడా ఒక్కసారి కార్ ఆపి ఏంటేళ్ళు ఎవరు అని కనీసం చూసింది కూడా లేదండి. అలాంటి దుర్భర పరిస్థితిలో ఈ రోజున కామన్ సిహెచ్ఓ ఉంది. మేము కోవిడ్లో సాయపడలేదా, కోవిడ్లో మేము పని చేయలేదా, ఒక ఎన్సిడి అన్నారు చేయలేదా, జాస్ అన్నారు చేయలేదా, ఆర్బీఎస్కి అన్నారు చేయలేదా, మేము ఏం పని ఆపాము, ఏం పని చేయలేదు. మేము కోవిడ్లో చేసినందుకు మా ఇంట్లో వాళ్ళు ప్రాణాలు కోల్పోయాము, అయినా మాకు ఇది లేదు. మా ఇంట్లో దాకా ఎందుకు మేము చచ్చిపోతేనే దారి లేదు, ఇక్కడ మేము చచ్చిపోతేనే పట్టించుకోని లేదు, మాకు ఏ కాల్ ఇరిగిపోతేనో మాకు ఈఎస్ఐ లేదు, ఒక ఇన్సూరెన్స్ లేదు, ఒక ఎక్స్గ్రేషియా లేదు, ఒక జీతం లేదు. అన్ని ఖర్చులు పెరిగిపోతున్నాయి, జీతం మాత్రం పెరగట్లేదు. మేము ఆస్తులు కూడా పెట్టుకోవడానికి బిల్డింగ్లు కట్టుకోవడానికి అడగట్లేదండి. 3 పూట్ల కడుపు నిండా మా ఇంట్లో వాళ్ళకి మా మీద ఆధారపడి బ్రతుకుతున్న వాళ్ళకి తిండి పెట్టడానికి అడుగుతున్నాము. ఈ రోజు నేను గబక్కన ఇక్కడ చచ్చిపోతే నా పిల్లవాడికి ఆధారం లేదు. నాకు 1.5 సంవత్సరాల కొడుకున్నాడు, వాడికి ఏ ఆధారం లేదు, నేనేం చూపించలేను. ఎప్పుడో 2011లో ఇచ్చారు నర్సులకు ఉద్యోగాలని. ఈ రోజుకి ఒక్క రెగ్యులర్ నోటిఫికేషన్ లేదు. ఒకవేళ తీసినా అప్లై చేసుకోవడానికి దారి లేదు. వయసు అయిపోయింది, అందరికీ 30 సంవత్సరాలు వచ్చేసాయి. ఇంకా ఈ జీతంతో ఈ ఉద్యోగాలని ఎన్ని సంవత్సరాలు ఉంటారు? చాలా బాధగా ఉందండి మా అందరికీ. మా గొంతము కోరికలు, మా కోపం అది కాదండి, మా ఆవేదన, మా గుండె మండిపోతుంది, కడుపు తరిక్కుపోతుంది మాది. మా గుండె మంట, మా కడుపు బాధ అన్నీ కలిపి మేము ఈ రోజున ఇక్కడ రోడ్డు ఎక్కి కూర్చున్నాము. మేము అలాగే గొంతం కోరికలేం కోరట్లేదండి. 23% హైక్ అడిగాము. 23,000 జీతంతో ఏమొస్తుందండి? ఈరోజు రెంట్ అయినా కట్టుకోగలుగుతున్నామండి. గబక్కన ఏదో హాస్పిటల్కి వెళ్ళాలంటే డబ్బులు అవుతున్నాయి, ఏమీ లేదు. గొంతం కోరికలు అయితే కాదండి, మాకు పిఎఫ్ పునరుద్ధరించాలి, 23% హైక్ అయితే కావాలి, రెగ్యులర్ జాబ్ చార్ట్ కావాలి. మేము ఏం చేస్తాం, ప్రతి పనికి ఒక సిహెచ్ఓ రోజు ప్రతి పనికి ఒక సబ్స్టిట్యూట్లా ఉంది అంతే. మాకు ఒక జాబ్ చార్ట్ లేదు, మీరు ఈ పని చేయి, మీరు ఈ పని అని చెప్పేది లేదు. ప్రతి వర్క్కి చిన్న పనికి పెద్ద పనికి కూడా సిహెచ్ఓనే సబ్స్టిట్యూట్. ఈ రోజున రాలేదా సిహెచ్ఓ ఆ అమ్మాయిని చేయమనండి, ఆ పనిలోనే ఉన్న తప్ప మాకు నిర్దిష్టమైన జాబ్ చార్ట్ లేదు, మాకు ఒక పే స్కేల్ అనేది లేదు, ఒక హైక్ లేదు. 2019లో వచ్చిన రోజు నుంచి ఈ రోజు వరకు ఆ 23,000 జీతమే తీసుకుంటున్నాం. మాకు అనుకూలంగా మా న్యాయమైన కోరికలు తీరే విధంగా మాకు అనుకూలంగా గవర్నమెంట్ నుంచి మాకు లెటర్ వస్తే, నోటి ద్వారా కాదండి, నోటి ద్వారా చాలాసార్లు చెప్పారు, మాకు అలా వద్దండి. మాకు నిర్దిష్టంగా మాకు ఒక పేపర్ మీద వస్తేనే మేము ఈ సమ్మెను ఆపి మా ఉద్యోగాలకు మేము వెళ్తాం, లేకపోతే పోయేదైతే లేదు. ఎండ రాని, వాన రాని, సునామీ రాని, తుఫానే రాని, ఇక్కడ అందరూ వచ్చి తీవ్రతలో మమ్మల్ని చంపేసి ఇక్కడ ఉంటాం తప్ప మేము ఎక్కడికి వెళ్ళేది లేదు. ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వానికి నమస్కారం అండి. నేను కాకినాడ జిల్లాలో కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్గా వర్క్ చేస్తున్నానండి. నా పేరు సుధారా అండి. మేము గత 27 రోజుల నుంచి నిరసన అనేది చేస్తున్నామండి.
ఎందుకు అంటే మేము రెగ్యులరైజేషన్ కోసం పోరాడుతున్నాం. గత 6 సంవత్సరాల నుంచి నేను వర్క్ చేస్తున్నాను 2019 నుంచి. కానీ నేను అప్పుడు ఏ జీతానికి అంటే 25,000కి ఏదైతే జాయిన్ అయ్యానో స్టిల్ ఈ డేట్కి కూడా నేను 25,000కే ఉద్యోగం చేయడం జరుగుతుందండి. పెరిగిన ధరలతో పోలిస్తే మా జీతాలు దేనికి సరిపోవడం లేదు. దానికోసమే మేము ప్రభుత్వాన్ని మా డిమాండ్స్ని అడగడం జరిగింది. అలాగే జిఐఓ ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం 6 సంవత్సరాలు పూర్తి చేసుకున్న ప్రతి ఒక్క సిహెచ్ఓని రెగ్యులరైజేషన్ చేయడానికి అవకాశం ఉంది. కానీ ప్రభుత్వం దాన్ని గుర్తించి దాన్ని చేయకపోవడం మాకు చాలా ఇబ్బందికరంగా బాధాకరంగా ఉంది. అలా 10,000 కుటుంబాలు ఈరోజు తక్కువ జీతానికి ఉండి మా కనీస అవసరాలు తీర్చుకోలేని పరిస్థితిలో అయితే మేము ఈరోజు ఉన్నామండి. నెక్స్ట్ పిల్లల్ని ఎలా చదివించుకోవాలి, లేదా నిత్యావసర వస్తువులను ఎలా కొనుగోలు చేయాలి, మేము ఎలా జీవించాలి అనేది మాకు అర్థం కాని పరిస్థితి. అలాగే మేము ఈ నిరసనలో ఉన్నా సరే మా అద్దె ఏదైతే మేము హాస్పిటల్స్ని అద్దెలో రన్ చేస్తున్నామో వాటిని మళ్ళీ అద్దె బకాయిలు మేమే కట్టుకుంటున్నాం. ఈ నిరసనలో ఉంటూ కూడా కరెంటు బిల్లులు కట్టడం, చెల్లించడం కానీ ఇవన్నీ చేస్తున్నామండి. మాకు టైం టు టైం ఆ అద్దెని మేము మా జీతాల్లోంచి కట్టుకునేవి ప్రభుత్వం నుంచి మాకు తిరిగి రావడం కూడా చాలా లేట్ అవుతుంది. మాకు రావాల్సిన ఇన్సెంటివ్స్ కానీ ఇవన్నీ కూడా ఏవి ప్రాపర్ టైంలో రావట్లేదండి. వాటన్ని ప్రభుత్వానికి తెలియజేయడం కోసమే మేము ఈరోజు ఈ నిరసన అనేది కంటిన్యూ చేస్తున్నామండి. ప్రభుత్వం నుంచి మాకు ఉన్న హామీ ఇవ్వాల్సి ఉంది. అవి ఇచ్చేంత వరకు కూడా మేము ఈ నిరసన కొనసాగించడానికి మేము తీసుకున్నామండి. సో ప్రభుత్వం గుర్తించి మా సమస్యల్ని అడ్రస్ చేస్తూ ఒక పేపర్ రూపంలో మాకు ఏదైనా హామీ ఇస్తే మేము దీన్ని ఇక్కడితో ఆపి మా ఉద్యోగాలకు మేము వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాం. అలాగే మేము ఇక్కడ ఆగిపోవడంతో కొన్ని సర్వీసెస్ కానీ ఆన్లైన్ యాప్స్ కానీ ఇవన్నీ పెండింగ్ ఉన్నాయి. అయినా సరే ప్రభుత్వం వాటిని గుర్తించకుండా అలా ఉండిపోవడం అనేది మాకు అర్థం కాని విషయం. 27 రోజులైనా సరే మేము ఇంకెలా చేస్తున్నా సరి అయిన స్పందన లేకపోవడం మాకు బాధాకరంగా ఉందండి. వెంటనే గుర్తించి మా సమస్యలను తీర్చాలని మేము కోరుకుంటున్నాం. అలాగే మా పిఎఫ్ కూడా కట్ చేసేసి 1 సంవత్సరం పైన అయిందండి. ప్రతి ఒక్క ఉద్యోగి పిఎఫ్ అనేది చాలా అవసరమైన విషయం అది. కానీ మాకు ఏ కారణం చేత కట్ చేసి 1 సంవత్సరం నుంచి పిఎఫ్ అనేది ఎందుకు తీసేశారు, ఎందుకు ఇవ్వలేకపోతుందా అనేది మాకు ఏ కారణం కూడా చెప్పలేదండి. దాన్ని కూడా మాకు వెంటనే ఫ్రీగా మళ్ళీ ఇవ్వాలని మేము కోరుకుంటున్నామండి. థ్యాంక్ యూ. Justice. Samana paniki. Samana vedanam. Samana paniki. Samana vedanam. Samana paniki. Samana vedanam. Udyog bhadrata. Kalpinchali. Udyog bhadrata. Kalpinchali. Udyog bhadrata. Kalpinchali. Vardillali. 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 Punaruddharinchali. 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 Justice. 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 Regular చేయాలి. Regular చేయాలి. Regular చేయాలి. వేతన సవరణ చేయాలి. వేతన సవరణ చేయాలి. వేతన సవరణ చేయాలి. మా హక్కులు. మా హక్కులు. మా హక్కులు. మా వేదన. మా వేదన. మా వేదన. Justice. 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 చెల్లించాలి. 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 క్లియర్ చేయాలి. క్లియర్ చేయాలి. క్లియర్ చేయాలి. రద్దు చేయాలి. రద్దు చేయాలి. రద్దు చేయాలి. Justice. రాష్ట్రం పూర్తిగా విధ్వంసం పాలైంది. మళ్ళీ ఎన్డీఏ వస్తాని రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేస్తామని చాలా స్పష్టమైన హామీ ఇచ్చాం. వచ్చిన తర్వాత నేను 1 సంవత్సరం రేపటికి 12వ తారీఖు నెక్స్ట్ మంత్కి 1 ఇయర్ అవుతుంది. 1 ఇయర్లో అన్ని ప్రయత్నాలు చేశాం. అన్ని ప్రయత్నాలు చేసినా మళ్ళీ అన్ని డిపార్ట్మెంట్ని ట్రాక్లో పెట్టడానికి సమయం పడతా ఉంది. ఈరోజు మనం ఒకసారి చూస్తే 1-2 కాదు, ఎవ్రీ డిపార్ట్మెంటు డీఫంక్షన్ అయింది, లేకపోతే డీరైల్ చేశారు, ఇర్రిపేరబుల్ డ్యామేజ్ చేసి వదిలిపెట్టారు. ఎక్కడ కూడా నేను ఎప్పుడు చూడలేదు. 4th టైం సీఎం చాలాసార్లు నేను చెప్పాను, ఎప్పుడు చూడనటువంటి విధ్వంసం జరిగింది.
అయితే వేరే మార్గం లేదు, దీన్ని మళ్ళీ ట్రాక్ మీద పెట్టి రీబిల్డ్ చేయడం తప్ప వేరే మార్గం లేదు. దానికోసమే ఫైనాన్షియల్గా అయితే ఏమాత్రం కూడా వెసులుబాటు లేనితనం తెచ్చారు. ఒక పక్క బకాయిలు దగ్గర 1,20,000 కోట్లు బిల్లు మాత్రం 9,94,000 కోట్ల రూపాయలు లయబిలిటీస్ కానీ పేమెంట్స్ డ్యూ పెట్టింది కానీ డెట్ కానీ చేసే పరిస్థితికి వచ్చారు. అయితే ఈరోజు ప్రజలు దానికి కావాల్సిన విధంగా పనిష్ చేశారు. మాకు స్పష్టమైన మెజారిటీ, చరిత్రలో ఎప్పుడూ జరిగినటువంటి విధ్వంసం జరిగింది. అదే సమయంలో ప్రజలు కూడా ఎప్పుడూ ఈయనటువంటి విజయాన్ని కూడా విక్టరీ ఇచ్చారు. 93% స్ట్రైక్ రేట్, ఎవరు ఊహించినటువంటి విజయం ఇది. అయితే ఈరోజు మేము కూడా ఎంత తొందరలో రెక్టిఫై చేయగలిగే ప్రయత్నం చేస్తున్నాం. ఒక పక్క అమరావతి, ఒక పక్క పోలవరం, ఇంకో పక్క విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని ఒక ప్యాకేజ్ తీసి మళ్ళా రివైవ్ చేయడం, విశాఖపట్నం రైల్వే జోన్, ఇండస్ట్రీస్ కూడా డొమెస్టిక్ ఇన్వెస్ట్మెంట్ ఈ సంవత్సరంలో హైయెస్ట్ ఆంధ్రప్రదేశ్ రావడం, ఇవన్నీ కూడా చేసుకుంటున్నాయి. ఈరోజు నేను వచ్చింది, ఇక్కడికి వచ్చినప్పుడు 5-6 మంది మంత్రుల్ని 7 మంది మంత్రులు కలుస్తున్నాను. ఒకటి ప్రహ్లాద్ జోషిని కలిచాము. ఆంధ్రప్రదేశ్ ఇంటిగ్రేటెడ్ క్లీన్ ఎనర్జీ పాలసీ ఒకటి తీసుకొచ్చాం. ఈ పాలసీ ప్రకారం 72 గిగావాట్ల పవర్ని గ్రీన్ ఎనర్జీ ఉత్పత్తి చేస్తామని చాలా స్పష్టమైన హామీ ఇచ్చాం. ఒరిజినల్గా అయితే 160 గిగావాట్లు ఉత్పత్తి చేయాలని, దేశం మొత్తం 500 గిగావాట్ల నాన్ ఫాసిల్ ఫ్యూయల్ బేస్డ్ ఎనర్జీ కెపాసిటీ తయారు చేయాలని ఒక లక్ష్యంగా పెట్టుకున్నారు. ఆ లక్ష్యాన్ని మేజర్ చంక్ ఆంధ్రప్రదేశ్లో వచ్చేట్టుగా మేము ఒక ప్రోగ్రాం పెట్టుకొని ముందుకు పోతున్నాం. దీంట్లో వారిని కోరింది ఈరోజు మేజర్గా 28,346 కోట్ల రూపాయలు గ్రీన్ ఎనర్జీ కారిడార్ ట్రాన్స్మిషన్ లైన్స్ అడిగాం. ఇది చాలా అవసరం. ఎనర్జీని ఉత్పత్తి చేయడమే కాకుండా దాన్ని ట్రాన్స్మిషన్ కూడా చేయాల్సిన అవసరం ఉంది. దానికి ఒప్పుకున్నారు, చేస్తామని చెప్పి హామీ ఇచ్చారు. రాయలసీమలో 11 గిగావాట్ సోలార్ పవర్ని ట్రాన్స్మిట్ చేయాల్సిన అవసరం ఉంది. పంప్డ్ ఎనర్జీ కూడా ఒక 7,370 మెగావాట్లని ఇది చేయాల్సిన అవసరం ఉంది. ఈ రెండింటికి కూడా వారికి చెప్పిన తర్వాత దాన్ని పాజిటివ్గా తీసుకొని చేస్తా అన్నారు. అదే సమయంలో ఏదైతే సోలార్ రూఫ్ టాప్ సూర్యగారు, ఈ కార్యక్రమం కింద ఒక 35 లక్షల కుటుంబాలకి కరెంట్ ఇవ్వాలనుకుంటున్నాం. దాన్ని కూడా క్లియరెన్స్ ఇవ్వమని చెప్పి అడిగాను. ఇది డిమాండ్ డ్రివన్ ప్రోగ్రామ్ కాబట్టి మీరు ఎంత చేసి అంత ఇస్తామని చెప్పారు. దాని ప్రకారం మ్యాక్సిమం వెళ్తున్నాం. ఇది కూడా క్లియర్ చేయడం జరిగింది. అందుకే కాన్స్టిట్యున్సీకి మినిమం 10,000 రూఫ్ టాప్ సూర్యగారి కింద ముందుకు పోతున్నాం. ఇది కూడా వార్ ఫుటింగ్లో, ఎస్పెషలీ వీకర్ సెక్షన్స్కి ఎస్సీ ఎస్టీ ఫ్రీగా ఇస్తాం. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చేదే కాకుండా బీసీలకు అదనంగా ఒక 20,000 రూపాయలు అదనంగా ఇస్తాం. దీన్ని పెద్ద ఎత్తున టేకప్ చేశాం. ఇంకొక పక్కన సబ్స్టేషన్ ఫీడర్ లెవెల్లో కుసుమ్ కింద 2,000 మెగావాట్లు ఉత్పత్తి చేయడానికి అనుమతించారు. అది కూడా శాంక్షన్ చేశారు. దాన్ని కూడా తీసుకొని ముందుకు పోతాం. దీంతో ఆంధ్రప్రదేశ్ గ్రీన్ ఎనర్జీ హబ్గా తయారవుతుంది. రాయలసీమలో అడ్వాంటేజ్ ఉంది. ఒక పక్క సోలార్ ఎనర్జీ, ఇంకొక పక్కన ఏదైతే విండ్ ఎనర్జీ, మూడోది పంప్డ్ ఎనర్జీ. ఈ మూడు కలిపి బ్యాటరీ కూడా పెట్టుకోగలిగితే 24/7 పవర్ వచ్చే పరిస్థితి వస్తుంది. ఏదైతే ఈ వ్యవస్థని పూర్తిగా నిర్వీర్యం చేశారు, ఈరోజు కాస్ట్ తగ్గించే దిశగా వినియోగదారుడికి బెనిఫిట్ అయ్యే విధంగా, అదే మరి అల్టిమేట్గా ఆంధ్రప్రదేశ్ గ్రీన్ ఎనర్జీ హబ్గా డౌన్ స్ట్రీమ్ ఇండస్ట్రీస్కి ముందుకు పోతున్నాం. రాయలసీమ అయితే గ్రీన్ ఎనర్జీ ఉత్పత్తి చేయడానికి వస్తుంది. అదే మరి కోస్టల్లో ఏవైతే పోర్ట్స్ ఆధారంగా చేసుకొని ఎక్కడికక్కడ గ్రీన్ హైడ్రోజన్, అమోనియా ఇవన్నీ ఎక్స్పోర్ట్ చేయడానికి అవకాశం ఉంది. ఆ కార్యక్రమంలో ముందుకు పోతున్నాం. అదే సమయంలో రెండోది రాజ్నాథ్ సింగ్ గారిని కలిశాను. వారిని మనస్ఫూర్తిగా అభినందించారు. సింధూర్ ఆపరేషన్ గ్రాండ్ సక్సెస్ చేశారు, చాలా ఎఫెక్టివ్గా చేశారు, దానికి అభినందించాను. అదే సమయంలో డిఫెన్స్ కూడా చాలా బాగా చేశారు.
దేశం అంతా కూడా మన డిఫెన్స్ పట్ల ఒక నమ్మకం కలిగింది, ఆత్మవిశ్వాసం పెరిగింది, గౌరవం పెంచుకునే పరిస్థితికి వచ్చారు. దానికి అప్రిషియేట్ చేస్తున్నాయి. రాష్ట్రానికి సంబంధించిన కొన్ని డిమాండ్స్ ఉంటే అవన్నీ పెట్టాను. దగ్గర ఒక 4 ఇంపార్టెంట్ ప్లేసెస్, ఇవన్నీ డిఫెన్స్ మ్యానుఫ్యాక్చర్ హబ్స్ కింద. ఒకటి జగ్గయ్యపేట డోనకొండ క్లస్టర్, ఒక 6,000 ఎకరాలు ఇక్కడ ఉంది. ఇక్కడ మేజర్ వాళ్ళు అడిగింది మిసైల్ అండ్ అమ్యునేషన్ ప్రొడక్షన్ సెంటర్ కింద దీన్ని క్రియేట్ చేయమని చెప్పి రిక్వెస్ట్ చేశాను. దానికి కూడా వారు సానుకూలంగా ఉన్నారు. రెండోది లేపాక్షి మడకసిర, ఇక్కడ ఒక 10,000 ఎకరాలు ఉంది. మిలిటరీ అండ్ సివిల్ ఎయిర్ క్రాఫ్ట్స్ కానీ ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్, అదే మరి ఇంకొక పక్కన ఒక ఏరోస్పేస్ ఎకో సిస్టమ్ క్రియేట్ చేయాలని చెప్పి కోరాను. దానికి కూడా సుముఖంగా ఉన్నారు. అదే మరి విశాఖపట్నం అనకాపల్లి క్లస్టర్, ఈ ఏరియాలో మనం చూస్తే నేవల్ ఎక్విప్మెంట్ ప్రొడక్షన్, వెపన్ టెస్టింగ్, అదే మరి లీవరేజింగ్ స్ట్రాంగ్ మ్యారిటైమ్ ప్రజెన్స్ ఉంది కాబట్టి ఈస్టర్న్ నేవల్ కమాండ్ కూడా ఉంది. ఇవన్నీ ఆధారంగా తీసుకొని అక్కడ బేస్ చేసుకొని ఇవన్నీ ప్రొడక్షన్ కోసం ముందుకు రమ్మని కోరాం. అదే మరి కర్నూలు ఓరవకల్ 4,000 ఎకరాలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం. ఇక్కడ మిలిటరీ డ్రోన్స్, రోబోటిక్స్, అడ్వాన్స్ డిఫెన్స్ కాంపోనెంట్స్ని మ్యానుఫ్యాక్చర్ చేయాలని చెప్పి కోరాను. ఇక్కడుండే డిఫెన్స్ పిఎస్యూస్ని యాక్టివేట్ చేసి ఆంధ్రప్రదేశ్లో కూడా కొన్ని క్లస్టర్స్ తయారు చేయని చెప్పి కోరడం జరిగింది. ఇది కాకుండా ఇంకొక పక్కన తిరుపతి ఐఐటిలో డిఆర్డిఓ ఇండస్ట్రీ అకాడమీ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ని పెట్టమని కోరాను. దానికి కూడా ముందుకు వస్తున్నారు. కామన్ స్టోరేజ్ పాలసీ ఫర్ అమ్యునిషన్, అదే మరిగా లైసెన్స్ అథారిటీస్ కావాల్సినటువంటి స్టోరేజ్ కానీ టెస్టింగ్ కానీ ఇవన్నీ కామన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేయమన్నాం. అది కూడా చేస్తూ ఉన్నారు. ఇంకొక పక్కన పెద్ద ఎత్తున ఏరోస్పేస్ మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ ఎంఆర్ఓ కూడా క్రియేట్ చేయమని చెప్పి రిక్వెస్ట్ చేశాం. ఇక్కడ మెయిన్గా ఆంధ్రప్రదేశ్లో రాయలసీమ ప్రాంతంలో లేపాక్షి టు ఓర్వకల్ హైటెక్ ఇండస్ట్రీస్ చేయడానికి అవకాశం ఉంది. ఒక పక్క ఏరోస్పేస్, సివిల్ అండ్ ఆల్సో మిలిటరీ ఎయిర్ క్రాఫ్ట్స్, అదే సమయంలో అదర్ ఎకోసిస్టమ్ డ్రోన్స్ కానీ ఇవన్నీ తయారు చేయడానికి అవకాశం ఉంటుంది. ఇంకొక పక్కన ఈరోజు యాపిల్ మీటింగ్ కూడా పెట్టుకున్నాం. అందరూ కూడా వచ్చారు, మ్యానుఫ్యాక్చరర్స్ అందరూ వచ్చారు. దే ఆర్ వెరీ పాజిటివ్. ఎస్పెషలీ బెంగళూరు టు హైదరాబాద్ కారిడార్లో లేపాక్షి టు ఓర్వకల్ ఈ మధ్యలో ఎలక్ట్రానిక్స్ సిటీనే కట్టడానికి వారు సిద్ధంగా ఉన్నారు. వాళ్ళందరితో మాట్లాడాం. వాళ్ళు తొందరలోనే 3 నెలల్లో పని ప్రారంభిస్తామని హామీ ఇచ్చారు. ల్యాండ్ అవన్నీ ఫైనలైజ్ చేసి వీఆర్ మూవింగ్ ఫార్వర్డ్. అంటే ఆ రాయలసీమ ఏరియాలో మీరు ఒకసారి చూస్తే లేపాక్షి నుంచి ఓర్వకల్ వరకు ఒకటి ఏరోస్పేస్, డిఫెన్స్, సివిల్ రెండే కూడా ఎయిర్ క్రాఫ్ట్స్ ఇవన్నీ తయారు చేయడానికి, ఎంఆర్ఓ తయారు చేయడానికి ఒక పక్క బెంగళూరు ఎయిర్పోర్ట్ ఉంది, పక్కనే పుట్టపర్తి ఎయిర్పోర్ట్ ఉంది, ఓర్వకల్ ఎయిర్పోర్ట్ ఉంది, అటు సైడ్ పోతే హైదరాబాద్ ఎయిర్పోర్ట్ ఉంది, మధ్యలో కూడా ఇంకొక ఎయిర్పోర్ట్ వచ్చే అవకాశం ఉంటుంది. డిఫెన్స్ కానీ ఈ 2 చాలా వస్తాయి. మూడోది అక్కడికి వచ్చే కొందికి ఎక్కువగా ఎలక్ట్రానిక్స్ కోసం మ్యానుఫ్యాక్చరింగ్ హబ్గా తయారు చేస్తాం. డ్రోన్స్ అన్నీ కూడా మిలిటరీకే కాకుండా కమర్షియల్గా మనం వాడుకోవడానికి ఏమేమి కావాలనో యూస్ కేసెస్ అని తయారు చేసి ఇప్పటికే డ్రోన్ సిటీ పెట్టాం. ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ ఇన్ ఇండియా. యూస్ కేసెస్ అన్ని తయారు చేస్తున్నారు. మ్యానుఫ్యాక్చరింగ్, పైలట్స్ ట్రైనింగ్, ఒక ఎకో సిస్టమ్ క్రియేట్ చేసి కంట్రీకి మొత్తం ఒక హబ్గా తయారు చేస్తున్నాం. కాబట్టి ఇది ఒక పక్కన వస్తుంది. ఇంకొక పక్కన ఏదైతే స్పేస్ ఇండస్ట్రీ ఆంధ్రప్రదేశ్లో ఒక అడ్వాంటేజ్ ఉంది. ఆ అడ్వాంటేజ్ కూడా మీరు ఒకసారి చూస్తే శ్రీహరికోట లాంచింగ్ ప్యాడ్ ఉంది. దేశంలో ఎక్కడ లేని ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది. దాన్ని అవకాశంగా తీసుకొని ఆ ఏరియాలో ఒక 2,000 ఎకరాల్లో ఒక క్లస్టర్ ఒకటి ఏర్పాటు చేసి, ఒక సిటీ ఏర్పాటు చేసి, ప్రైవేట్ సెటిలైట్స్ లాంచింగ్ అంతా అక్కడ మ్యానుఫ్యాక్చరింగ్, లాంచింగ్ 2 కూడా పోతున్నాం బై యూజింగ్ శ్రీహరికోట.
దాన్ని కూడా నేను రిక్వెస్ట్ చేశాను, అది కూడా వర్కౌట్ చేస్తున్నాను. అంటే ఇవన్నీ వస్తే రాయలసీమలో హైటెక్ ఇండస్ట్రీ పెద్ద ఎత్తున వస్తుంది, ఒక హబ్గా తయారవుతుంది, దేశానికి ఒక తలమారికంగా తయారయ్యే అవకాశం వస్తుంది. ఎలక్ట్రానిక్ సిటీ వాళ్ళు కూడా ఎలక్ట్రానిక్ సిటీ వాళ్ళు కూడా మేజర్ కన్సార్టియంలో ఉంటారు. ఆల్ మ్యానుఫ్యాక్చరర్స్ ఎంఓఈ చేసుకుంటా ఒక 3 నెలల్లో వర్క్ స్టార్ట్ చేయాలని చెప్పి పాలసీస్ అన్ని వర్కౌట్ చేస్తున్నారు. ఆల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రొవైడ్ చేసే బాధ్యత మాది. ఎంప్లాయ్మెంట్ ప్లస్ డెవలప్మెంట్. ఎందుకంటే ఒక పక్కన ఆ ఏరియాలో మీకు పెద్ద అడ్వాంటేజ్ బెంగళూరు ఎయిర్పోర్ట్, ఎయిర్ కార్గో, సీ కార్గో, కృష్ణపట్నం పోర్ట్, రోడ్డు కూడా ఉన్నది బెస్ట్ రోడ్. సిటీస్ చూస్తే బెంగళూరుకు నేచురల్ డెస్టినేషన్ టువర్డ్స్ లేపాక్షి. కాబట్టి ఇన్ని అడ్వాంటేజెస్ ఉన్నాయి కాబట్టి దే ఆర్ ఆల్సో షోయింగ్ ఇంట్రెస్ట్. ఇది పెద్ద హబ్గా తయారు చేస్తాం. దట్ ఈస్ వేర్ వీఆర్ వర్కింగ్. ఇది కాకుండా ఇంకొక పక్కన నేను ఇప్పుడే డిఫెన్స్ మినిస్టర్తో మాట్లాడినప్పుడు చాలా దురదృష్టం చెప్పాలంటేనే కొంత సిగ్గుగా ఉంది. ఒక ప్రజాస్వామ్య దేశంలో ఒక వ్యక్తిని పట్టుకు వెళ్ళి రక్షక భటులు అనేవారు, అంటే పోలీసులు పట్టుకు వెళ్ళి కొట్టడం, దారుణంగా చిత్రహింసలకు గురి చేయటం అనేది చాలా దారుణమైనటువంటి అంశం. నిజంగా ఉప్పుతోళ్ళ హరికృష్ణ చెప్పిన మాటలు నా మాటలుగా చెప్పాలంటే, ఆయన ఉదయం 4 గంటలకి పోలీసు వారు వచ్చారు. అది కూడా ఎవరో జానీ భాష అంట, ఆ గ్రామంలో ప్రత్యర్థి రాజకీయ పార్టీకి తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి నాయకుడు. ఆయన కారులో వచ్చారు. ఆయన కారులో వచ్చి మీరు రండి అంటే ఏమిటి పోలీస్ వ్యాన్ కూడా కాదు, ఎందుకు మేము ఈయన కారులో రావాలి అని తండ్రి కొడుకులు ఇద్దరు కూడా అడ్డం తిరిగి మేము వస్తాం పదండి పోలీస్ స్టేషన్, కానీ ఆ జానీ భాషా కారులో మేము రాము, ఆయన తెలుగుదేశం ఆయన మాకు వ్యతిరేకంగా ఉన్నాడు, ఆయనే మిమ్మల్ని తీసుకొచ్చి మమ్మల్ని తీసుకెళ్లాలని ప్రయత్నం చేస్తున్నారు, మేము రామని పోలీస్ స్టేషన్కి వచ్చారు. ఇందాక ఆ ఎల్లయ్య తండ్రి గారు చెప్పినట్టుగా వాళ్ళ అన్నను కూడా తోడు తెచ్చుకున్నాడు. ఎల్లయ్య పాప ఒక్కడే కాదు కదా అని వాళ్ళ అన్నగారిని కూడా, ఇందాక ఉన్న అన్నగారిని కూడా తోడు తెచ్చుకుని ముగ్గురు కలిసి వచ్చారు. వచ్చిన తర్వాత పోలీస్ స్టేషన్లో మరి ఉప్పుతోళ్ళ హరికృష్ణను కూర్చోబెట్టారు. కాసేపు తర్వాత పోలీస్ స్టేషన్ పక్కనే ఉంటుందంట ఇంకొకటి, ఒక ప్రైవేట్ రూమ్, అక్కడికి తీసుకువెళ్ళారు. తీసుకువెళ్ళి హరికృష్ణ చెప్పిన మాటలే చెప్తున్నా నేను. 2 కాళ్ళు చాచి కానిస్టేబుల్స్ ముగ్గురు, ఆ దాచేపల్లి సిఐ పొన్నూరు భాస్కరు, వచ్చి ఆ 2 కాళ్ళ మోకాళ్ళ మీద నిలబడి ముఖం మీద కొట్టడం. వాట్ ఈస్ దిస్? ఏం చేశాడు ఆయన? అతను ఏం ఘోరం చేశాడు? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నాడు. అయితే పోలీసులు ఏదైనా ఉంటే కేసు పెట్టండి. పెట్టారుగా 307 అంటే 109 బిఎన్ఎస్ పెట్టారు. అంటే మనిషిని చంపబోయాడని ఓ ఫాల్స్ కేసు పెట్టారు. మరి కొట్టడం ఏంటి? ఒక మనిషి ఇట్లా కొట్టడం ధర్మమేనా? అసలు ఆ సిఐ గారి పద్ధతి ఏంటి? దిస్ ద సెకండ్ టైం కృష్ణవేణి అనే ఆయన పట్టుకొచ్చి హైదరాబాద్లో పట్టుకొచ్చి రాత్రి 12-1 గంటకి ఆమెని ఇంట్రాగేషన్ చేశాడు. అదే విషయం మ్యాజిస్ట్రేట్ గారికి చెప్పింది. ఆమె చెబితే నోటీస్ ఇచ్చారు మ్యాజిస్ట్రేట్ గారు. మళ్ళీ వీళ్ళ నాన్నగారు పెదనాన్న వెళ్ళి అరుస్తూ గందరగోళం చేస్తే మళ్ళా మా పార్టీకి చెందిన వాళ్ళందరూ కూడా వెళ్ళి ఏంటి అయితే కొడుతున్నారని పెద్దగా అరిస్తే ఇవాళ పేపర్లో కూడా వచ్చి ఈనాడు రాశాడు, ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు దౌర్జన్యం చేశారంట అని రాశాడు ఈనాడు. ఆయన దౌర్జన్యం కాదు, రక్షించుకోవడానికి కేకలేస్తూ వెళ్ళారు. అబ్బో ఇది బయటకు వచ్చేసింది, ఇక మనం అట్టి పెట్టిన లాభం లేదని తీసుకువెళ్ళి కోర్టులో ప్రొడ్యూస్ చేశారు. ప్రొడ్యూస్ చేసే ముందు తీసుకువెళ్ళి హాస్పిటల్లో చూపించారు. ఇది ధర్మం, అంటే ప్రొసీజర్.
హాస్పిటల్లో చూపిస్తే చెప్పాడు, అయ్యా నన్ను కొట్టారు పోలీసు వారు, నా కాళ్ళు పగిలిపోయినాయి, మోకాళ్ళు పని చేయటం లేదు, నడవలేకపోతున్నానని చెప్తే మరి డాక్టర్ గారు ఏం మేనేజ్ చేశారు, ఏమి రాశాడో మాకు తెలియదు, అది రిపోర్ట్ వస్తుంది. డాక్టర్ గారు ఏమి రాశాడో, వీళ్ళు ఏం మేనేజ్ చేశారో, వీళ్ళేం లేదండి, వాడికి అంతకుముందే దెబ్బలు ఉన్నాయి, అంతకుముందే కాళ్ళ దెబ్బలు ఉన్నాయి, ఇవన్నీ కొత్త దెబ్బలు కాదండి, ఈయన పోలీసు వాళ్ళు ఇవ్వటం. మరి డాక్టర్ గారు ఏమి రాశాడో వస్తే తెలుస్తుంది. అతను లారీ డ్రైవర్గా పనిచేస్తున్నాడు.